నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా ముఖ్యాంశాలు. కుక్కల దాడిలో గాయపడి నిలోఫర్లో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తుర్కపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన సిపిఐ నాయకులను సన్మానించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సిద్ధికి కృషి చేయాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిత్తెల జితేందర్. రాజానగరం మండలంలో అంబేద్కర్ వర్ధంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ. హయత్ నగర్లో కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని నిలోఫర్ ఆసుపత్రిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు. ప్రభుత్వం తరపున అత్యవసర సాయంగా 1 లక్ష చెక్కు అందజేశారు. బాలుడి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. బాలుడికి హ్యాండిక్యాప్ పెన్షన్ అలాగే బదిరుల పాఠశాలలో అడ్మిషన్ కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగిలిన వచ్చే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. మీకు మీ డైరీ కోసం ఒక చెక్ ₹1,00,000 మా శాఖ ద్వారా దివ్యాంగుల శాఖ ద్వారా మా సెక్రటరీ మేము అధికార డైరెక్టర్ సీఎం ఆదుకుంటాడు కానీ రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తారు. మా చంద్రబాబు తుర్కపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేకు తోడుగా సర్పంచ్లను గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు యువకుడు, మంచి విద్యావంతుడు. మీరు దయించి ఇక్కడ ఇంత పెద్ద నాయకులు ఇంకా మన దేవిని మనం తెలుసుకోవాలి కదా. అన్నా నాకు ఇది కావాలని చెప్పి మన పార్టీ పరంగా కొట్లాడి డిమాండ్ చేస్తుంది. నేరుకి అభివృద్ధి కావాలి, నా స్కూల్ బాగుండాలి, గుడి బాగుండాలి, మా పేదలకు సంక్షేమాలు అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా ఉంటే నా దగ్గరకు వస్తుంది. మరి ఇంకో సర్పంచ్ గెలిస్తే ఏం చేస్తాడమ్మా? చేస్తాడా? అధికార పార్టీ ఉన్నప్పుడే ఏం చేయకపోయే ముఖ్యమంత్రి ఏం చేయగలనే 304 కోట్లు మహిళలకు వడ్డీ దూరాలు ఇచ్చినాం. ధనిక రాష్ట్రంలో ఇల్లు ఇయ్యనోడు మరి రేపు ఇక్కడ సర్పంచ్ గెలిస్తే ఏ రకంగా చేస్తాడో మీరు అర్థం చేసుకో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో తన గెలుపుకు సహకరించిన సిపిఐ నాయకులను హిమాయత్ నగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నవీన్ యాదవ్ గెలుపు అందుకు ఆరంభం కావాలని నారాయణ అన్నారు. భవిష్యత్తు ఉన్నవాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకే పార్టీలో ఒకే విధంగా గట్టిగా పనిచేస్తే భవిష్యత్తు ఉంటుంది. నీకు భవిష్యత్తు ఉంది, గట్టిగా పనిచేయాలని కోరుతున్నాను. మా అందరి తరఫున ఈ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణంలో మంచి మెజార్టీతో గెలిచిన నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అదే హైదరాబాద్ లో ఒక బలమైన నాయకుడిగా మరి మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిగా వారి కుటుంబ నేపథ్యం మరి వారు కూడా సుదీర్ఘకాలం ఈ హైదరాబాద్ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి వ్యక్తులు, బాగా ప్రజలకు సేవ చేసేటువంటి ఫ్యామిలీ. అందువల్ల వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ తరపున ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన సాంఘిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పదం భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ఎవరిని వెనుకకు నెట్టని సమాజ నిర్మాణం అంబేద్కర్ కళ అని, ఆయన కళలను ఆచరణలో పెట్టే దిశగా యువత ముందుకు రావాలి అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవాదళ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జితేందర్ తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే దేశం, రాష్ట్రం, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తి రాజ్యాంగం ఇచ్చిన బహుమతి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. डॉक्टर बी.आर. अम्बेडकर जोहार 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 जोहार శివారు పురపాలక నగర పాలికలను జేహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా బడంగ్పేట్ కార్పొరేషన్ను చార్మినార్ జోన్లో కాకుండా ఎల్బీనగర్ జోన్లో కలపాల్సిందిగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కరుణాకర్కు విజ్ఞప్తి చేశారు. బడంగ్పేట్ను ఎల్బీనగర్ జోన్లో కలపాలంటూ వివిధ పార్టీల నాయకుల డిమాండ్తో జేహెచ్ఎంసీ కమిషనర్ను ఫోన్ ద్వారా సంప్రదించి బడంగ్పేట్ కేంద్రంగా మీర్పేట్, జల్పల్లి, తుక్కుగూడ, తుర్కేయంజాల్, ఆదిపట్ల మున్సిపాలిటీలను కలుపుతూ ఒక ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. మాల వేసుకొని అయ్యప్ప సంపూజ చేసుకుంటున్నా. అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులతోని మంచి జరిగింది, జరుగుతుంది. అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. వస్తున్న సందర్భంలో ఈరోజు మన కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ అన్నీ కూడా తీసుకెళ్ళి జేహెచ్ఎంసీలో మర్జ్ చేయడం అనేది ఈ ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన. గతంలో అసెంబ్లీలో రేజ్ చేసినా కూడా మేము కలిసి తీర్మానాలు లేకుండా ఏం లేకుండా తీసేసుకున్నారు. నష్టం జరుగుతుంది ఈ ప్రాంతం వాళ్ళకి, ఈ ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈరోజు ఉదాహరణకి బడంపేట తీసుకుంటే 32 మంది కార్పొరేటర్లు వేసేస్తాం. ప్రతి పైసకి వాళ్ళ మీద ఆధారపడాలి. సరే, తీసేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సపరేట్ జోన్ అవుతుంది. ఇక్కడ ఒక జోనల్ కమిషనర్ ఉంటారు. అక్కడ నుండి మనం సేవలు తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడున్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కాలనీ వాసులు కానీ, ప్రజలు కానీ ఆందోళన చెందాల్సిన. హన్మకొండ జిల్లా సంగం మండల కుంటపల్లి గ్రామానికి చెందిన 60 మంది బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు హన్మకొండలోని భవానీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్టీ మేడారం సమ్మక్క సారక్క మహాజాతర అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా షేర్లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్ప సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ రాఘవ్ నాగేందర్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, జయ, హరి, కుమారి, కళ్యాణి, దేవి తదితరులు పాల్గొన్నారు.
ఓసీల డిమాండ్ల సాధన కోసం జనవరి 11న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో చెలో వరంగల్ ఓసీల సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు ఓసీ జేఏసీ ప్రకటించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పోస్టర్ను ఆవిష్కరించిన జేఏసీ నాయకులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ఓసీల కోసం జాతీయ రాష్ట్ర స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను 5 ఏళ్ల కాల పరిమితితో జారీ చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్లో ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతోటి ఓసీ జేఏసీలో అన్ని కలిపి వైశ్యాసు, బ్రాహ్మణ్స్, బెల్మాసు, మార్వాడీసు, ఇతర ఓసీ సంఘాలంతా కూడా కలిపి పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈడబ్ల్యూఎస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని త్రిప్పుకొడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలకు వ్యతిరేకంగా కాకుండా ఓన్లీ మా హక్కుల కోసం మేము పోరాటం చేయాలని చెప్పిన పెద్దపల్లి జిల్లా సబితం గ్రామానికి చెందిన నూనె సరోజన రమేష్ రంగాపూర్ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సబితం గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేశామని, మీ అమూల్యమైన ఓటుతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని రమేష్ పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా సబితం నుంచి రంగాపూర్ వరకు గ్రామ ప్రజలు ఒగ్గుడోలు, డప్పు చప్పులతో ఊరేగింపుగా పాల్గొన్నారు. నా పేరు నూనె రమేష్ సరోజన, మా వైఫ్. ఈరోజు జనరల్ మహిళ రిజర్వేషన్ అవుట్లా మా భార్యను నిలబెడుతున్నాము. ప్రజల వద్దకే మా పాలన. ఈరోజు భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది. సబితం గ్రామం నుండి రంగాపూర్ గ్రామ పంచాయతీ వద్ద నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల మద్దతుతో, యువత, పెద్ద మనుషులతో కలిపి భారీ ఎత్తున ఐక్యంలోకి వచ్చాను. 7 సంవత్సరాలు నా సేవలు కావచ్చు, ప్రతిదీ నా రైతు బిడ్డలకు కావచ్చు, రైతు కుటుంబాలకు కావచ్చు, నా వల్ల ప్రతి ఇంటికి ఎంతో 170% ప్రతి ఇంటికి నా సేవ అనేది అందింది అని నేను కోరుకుంటున్నాను. అందరూ నన్ను గెలిపించిన తర్వాత నేను ప్రతి పథకం ప్రతి ఇంటికి అందజేస్తానని మనవి చేస్తున్నాను. గ్రామ ప్రజలందరి ఆశయం మేరకు నామినేషన్ వేయడం జరిగింది. సబితం గ్రామం నుండి రంగాపూర్ గ్రామ పంచాయతీ వద్ద అందరి ఆశయాల మేరకు ప్రభుత్వం ఇచ్చే ఎలాంటి పథకమైనా ప్రతి ఇంటికి చేర్చాలని, ప్రతి గడపకి ఆశీర్వాదం అనేది ఉండాలని, ప్రతి అందరూ చిన్నలు, పెద్దలు, పెద్ద మనుషులు, యువకులు, ప్రతి అందరు జనాలు నన్ను ఆశీర్వదిస్తారు. ప్రతి ఇంటికి నేను గెలిచిన తర్వాత ఎలాంటి పథకమైన ప్రభుత్వం ద్వారా వచ్చే పథకం ప్రతి ఇంటికి చేకూరుస్తారని నా యొక్క మనవి. ప్రపంచ ప్రసిద్ధ నగల బ్రాండ్ జోయలుకాస్ తమ ప్రత్యేక బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను డిసెంబర్ 5 నుంచి ఏఎస్ రావు నగర్ ఐకానిక్ షోరూంలో ప్రారంభిస్తోంది. జోయలుకాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయలుకాస్ మాట్లాడుతూ, ఈ షో వజ్రాల శాశ్వత అందాన్ని ప్రతిబింబిస్తుందని, ఏఎస్ రావు నగర్ తమ ప్రయాణంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని తెలిపారు. పండుగ సీజన్కు ఇది వినియోగదారులకు అద్భుతమైన అవకాశమని వ్యాఖ్యానించారు. ప్రదర్శన సమయంలో 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచిత బంగారు నాణెం అందజేస్తున్నట్లు జోయలుకాస్ ప్రకటించింది. ఏంటంటే మొత్తం ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సేల్ కూడా. సో ఏంటంటే వరల్డ్ వైడ్లో ఉన్న అన్ని యూనిక్ కలెక్షన్స్ మనకి ఏంటంటే అన్ని డిజైన్స్, బ్రైడల్ కలెక్షన్స్ కానీ, లేకపోతే యంగ్ కలెక్షన్స్ కానీ, అన్ని కలెక్షన్స్ అనేవి మనకి ఒక గ్రూప్లో తీసుకొచ్చి చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటంటే వరల్డ్ వైడ్ అన్ని కలెక్షన్స్ ఒకే చోట మనం ఎగ్జిబిట్ 25th వరకు అంటే టోటల్ 17 days అనేది మనకి ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ మన ఏఎస్ నగర్లో మాత్రమే ఈ ఆఫర్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా వచ్చి ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా కోరిక నుంచి వచ్చిన కస్టమర్స్కి అదే కాకుండా మన బెస్ట్ ప్రేక్షకులకి అందరికీ కూడా మా తరపు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థి బోయిని కొమరయ్య మీడియాతో మాట్లాడారు. వినూత్న సేవలు, పారదర్శక పరిపాలన కోసం ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. తిమ్మాపూర్ గ్రామానికి వెళ్ళి వాళ్ళు ఏంటిది ఎగ్జామ్ రాయాలి 10th పిల్లలు. కానీ ప్రతి సంవత్సరం నేను ఎదిగిన 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పిల్లలు పోవడం కొరకు, ఎగ్జామ్ రాయడం కొరకు ప్రతి సంవత్సరం నా సొంత ఖర్చులతో వాళ్ళకి ఆటోలు ఏర్పాటు చేసి తీసుకుపోయి ఎగ్జామ్ రాయించుకొని మళ్ళీ తీసుకొచ్చి అన్ని ఎగ్జామ్స్ అయిపోయేదాకా 15 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. అంటే
దీని ఏంటంటే వీరముష్టి సంఘం వారికి ఒక 10 లక్షల రూపాయలతో భవనం మంజూరు చేయడం జరిగింది. అది ఇప్పుడు ఒక నిర్మాణం చేయలేదు. అప్పటికి వచ్చే వరకు నా పీరియడ్ అయిపోయింది, దాన్ని కట్టుకొని ఆల్రెడీ ప్రొసీడింగ్ ఉన్నది. అదేవిధంగా రైతులు వాళ్ళ పొలాల కాడికి పోవడం కొరకు అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి తొవ్వలను లక్షలాది రూపాయలతోటి, ప్రభుత్వ నిధులతోటి లక్షలాది రూపాయలతోటి వాళ్ళ త్రోవలను శుభ్రం చేయడం జరిగింది. నన్ను కట్టలేదే, తను కట్టలే. ఈయన ఇలా సర్పంచ్ పోటీ చేస్తానత్తాను. ఈయన సర్పంచ్ పోటీ చేస్తానత్తాను. నన్ను కట్టలేనోడు ఏంటిది? అదేవిధంగా శ్మశాన అభివృద్ధి పనులు గ్రామంలో 23 గ్రామాలు చేయడం జరిగింది. అనేకమైన గ్రామంలో నిలబడి క్షమాపణ చెప్పగలను. దయచేసి ఎవరో చేస్తున్నటువంటి ఆరోపణలు నమ్మద్దు అని చెప్పేసి మన రేణుగుంట గ్రామంతో గ్రామానికి ప్రజలకు నేను సేవకుడిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వస్తున్నా. కాబట్టి గ్రామ ప్రజలందరూ రేపు 14 నాడు, డిసెంబర్ 14 నాడు జరిగేటువంటి ఎన్నికలలో నాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం క్యాసారం గ్రామంలో టీఆర్ఎస్ తరపున బలపరిచిన అభ్యర్థి కైలా అనిత ప్రభాకర్ రెడ్డి గడప గడప ప్రచారం నిర్వహించారు. గ్రామ స్థాయిలో ఉన్న మౌలిక వసతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. అనిత ప్రభాకర్ రెడ్డి ప్రచారానికి స్థానికుల స్పందన మంచిగా కనిపించిందని గ్రామ పెద్దలు, 10 వార్డుల సభ్యులు, నాయకులు శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శరణప్ప, మధుసూదన్, మాజీ ఎంపీటీసీ రమేష్, మైలారం మహేశ్వరి తదితరులు ఆమెతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. శాసనం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మరి కైలా అనిత ప్రభాకర్ రెడ్డి గారిని కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాము. అనిత ప్రభాకర్ రెడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు మా కైలా అనిత ప్రభాకర్ రెడ్డి గారు బలపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కైలా అనిత ప్రభాకర్ రెడ్డి గారికి కత్తెర గుర్తు వచ్చింది. గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలవాలని కోరుచున్నాం. అదేవిధంగా మా కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కోరుకున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా మైపాలరెడ్డి గారు ఉన్నారు. మరి అతను ఇంకొక 3 సంవత్సరాలు స్థానిక సభ్యులుగా ఉంటారు. కాబట్టి అతని ఆశీస్సులతో అతన్ని ఆశీర్వాదంతో మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, మేము గెలిచిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళి మేము మా గ్రామ అభివృద్ధులు సాధించాలని అతని ప్రత్యేకంగా ఇస్తున్నాను. జై కేసీఆర్, కైలా అనిత ప్రభాకర్ రెడ్డి గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గంలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కోల సుధాకర్ నేతృత్వంలో వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి జోహార్లు చేశారు. కోల సుధాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వల్లే బలహీన వర్గాలు రాజ్యాంగంలో హక్కులు పొందాయని అన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి అంటే రాజ్యాంగం ప్రకారము ఎన్నో విధాలుగా ఉషాది కమిటీ చైర్మన్గా, రాజ్యాంగ నిర్మాతగా, న్యాయశాఖగా ఎన్నో అంబేద్కర్ మన అంటరాంతర నిర్మాణం కోసము, స్వేచ్ఛభావం కోసము, ప్రారంభ హక్కుల కోసము తన జీవితంనే అంకితం చేశారు. ఈరోజు ప్రజాస్వామ్యం కోసము మన భారతదేశంలో పునాది వేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అతనికి మనిషి రూపం కాదు, దేవుడి రూపం చూడాలని మనమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో విధాలుగా కొలంబియాలోని పిహెచ్డి అయినా, ఆర్థిక శాస్త్రానైనా మన భారతీయుల్లోని మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఈ విధంగా శైక్షిక తిరుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే. అందువల్ల ఈరోజు అతను వర్ధంతి జరుపుకున్న చాలా ఆనందంగా అతను వారసులుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సింగరేణి మరియు కోల్ ఇండియా విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలన్న డిమాండ్లను పార్లమెంట్లో వినిపిస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణను అభినందిస్తూ సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసింది. సంఘం అధ్యక్షుడు గచ్చెల్లి వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా యాజమాన్యం సిఎంపిఎఫ్ ట్రస్ట్ బోర్డు స్పందించి పెన్షన్ పెంపుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు మన పెద్దపల్లి ఎంపీ గారైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది.
ముఖ్యంగా గౌరవనీయులు గడ్డం వంశీకృష్ణ గారు మన పెద్దపల్లి ఎంపీ గారికి గత కొన్ని మాసాల నుండి కూడా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాల ద్వారా సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల ప్రజా సమస్యల కోసం సింగరేణి విశ్రాంత సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని మేము కోరుకుంటూ అదేవిధంగా మీ తాతగారైనటువంటి గడ్డం వెంకటస్వామి స్ఫూర్తితో మీరు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జై సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ. అంతర్గా మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఇండిబెల్లి రవీందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మన ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. చేసుకున్న రోజు ఆయన ఉన్నందుకే ఇంత అందమైన ఈ గవర్నమెంట్ బాగా నడుస్తుందంటే ఆయన తెచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోనే ఎంతో చక్కగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఆడవాళ్ళకి రైట్స్ ఇచ్చిందే ఆయన గొప్ప వ్యక్తి. ఒక ఆడవాళ్ళని గుర్తించిందే మన అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వంగా ఆయనని గుర్తించుకునే రోజు. ప్రతి ఒక్కరు గుర్తించినందుకు మళ్ళీ 2 చేతులు జోడించి దేవుడు సమానమైన అంబేద్కర్ గారిని ఈరోజు గుర్తు చేస్తూ మనం కూడా ఆయన పెట్టిన ప్రతి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అబౌట్ ఏవేవైతే ఆయన అమెండ్మెంట్ చేసిండో ఆ చిన్న రాష్ట్రం ఏర్పడ్డదే ఆయన గురించి. ఆయన చేసే రాజ్యాంగం వల్లనే ఆ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం ముందుకెళ్తే అందరూ కూడా సక్సెస్కి ముందుకెళ్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్ చారే మృతి పట్ల తెలంగాణ బీసీ విద్యార్థి జేఏసీ ఆందోళనకు దిగింది. హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. షేర్లింగంపల్లి డివిజన్లో గల మస్జిద్ బండ మెయిన్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన వరం ఆర్గానిక్ స్టోర్లను కొండాపూర్ కార్పొరేషన్ హమీద్ పటేల్తో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తుల వినియోగం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అన్నారు. నిర్వాహకులను అభినందించారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపు సరికావని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. నేర చరిత్ర కలిగిన కాంగ్రెస్ నాయకులపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజల కోసమే పనిచేసే వారిని ఎన్నుకోవాలని సూచించారు. సందర్భంలో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరున నమస్కరిస్తూ, మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి తన ఓటును 14వ తారీఖున సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఎన్నికలప్పుడు మరి వారు ఆలోచన చేసి ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి నేను పేరున వారందరూ కూడా నమస్కరించి వేడుకుంటూ, ఆలోచన చేసి మరి తన ఓటును ఎవరికి వేస్తే ఆ గ్రామం బాగుపడుతుంది, మరి ప్రజలకు అందుబాటు వారు గొప్పగా మాట్లాడడం జరిగింది. నేను డీసీపీ గారిని అడుగుతున్న ఈ వేదిక ద్వారా, డీసీపీ గారు ఇవాళ హైకోర్టు ఇవాళ అరెస్ట్ వారెంట్ చేయండి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఎవరైతే మరి వేమనపల్లిలో మొన్న జరిగినటువంటి సంఘటనలో ఒక
చావుకు కారణమైనటువంటి వ్యక్తులని ఇవాళ అరెస్ట్ చేయమని వాళ్ళ హైకోర్టు ఆర్డర్ చేస్తే ఇప్పటి వరకు కూడా వారిని అరెస్ట్ చేయకపోతే వాళ్ళ ఉన్నటువంటి A4 వ్యక్తి ఇవాళ సర్పంచ్ నీల్వాయి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఇవాళ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. అట్లా భువనగిరి సీతారామాంజనేయ స్వామి సంతోషిమాత దేవాలయంలో అన్నప్రసాదం కోసం దాతలు పాలకుర్తి బుచ్చయ్య, మంగమ్మ, వర్మ కుటుంబం 25 కేజీల బియ్యం, డొప్ప హరికృష్ణ కూరగాయలు, సాధు ఉపేందర్ 50 కేజీల బియ్యం, డొప్ప సంతోష్ అప్పడాలు సమర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుక్కల దాడిలో గాయపడి నిలోఫర్లో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తుర్కపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన సిపిఐ నాయకులను సన్మానించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సిద్ధికి కృషి చేయాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. రాజానగరం మండలంలో అంబేద్కర్ వర్ధంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.